ఆడబిడ్డకు పెళ్లి చేసిన కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు. తులం బంగారం ఎక్కడ వస్తుందా? ఏదొస్తలేదు. ఏంటి అంటే ఇవాళ పల్లెల్లో అధికారుల దురహంకారం, సర్కార్పై రైతుల ధిక్కారం, భూదోపిడి కొంతపడుతున్న అధికారులు, రేవంత్ సోదరులు భూ కబ్జా కోరులు, చిట్టినాయుడు దుర్నీతికి తెలంగాణ హంతి అయిపోతుంది. రేవంత్ రెడ్డి దుర్నీతికి తెలంగాణ హంతి అయిపోతుంది, కాలిపోతుంది, అగ్గి తగిలింది. ఇలా హైదరాబాద్ కొలాప్స్ అయిపోయింది. పెట్టుబడి పెట్టేటోళ్ళు లేడు, వచ్చేటోళ్ళు లేడు, రియల్ ఎస్టేట్ లేడు, బిల్డింగ్ చేసేటోళ్ళు లేడు, బిల్డింగ్లు కట్టేటోళ్ళు లేడు, ఉన్న కార్మికులు ఇక్కడ నుంచి అంతా మారిపోయింది, ఉద్యోగాలు లేక, పనులు లేక. కాబట్టి నేను ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అయితే కేసీఆర్ తిట్టుడు, లేకపోతే కాల్చడాలు, కూల్చడాలు, పేర్చడాలు, అరెస్టులు, నిర్బంధాలు, ఇక పోతే బీఆర్ఎస్ కేసులు పెట్టి బెదిరించు. నేను చెప్తా ఉన్నా బిడ్డ, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతూ, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉండే మీరు పెట్టినన్ని కేసులు, కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు, నా మీద పెట్టిన కేసులు, ఈ జిల్లాలో ఉన్న నాయకుల మీద పెట్టిన కేసులు, ఎమ్మెల్యేల మీద పెట్టిన కేసులు, మేము 10 సంవత్సరాల్లో, మీరు 11 నెలల్లో ఇన్ని కేసులు పెట్టారు కదా, దగ్గర ఒక 1200 నుంచి 1500 కేసులు పెట్టారు. మరి సంవత్సరానికి 1500 చొప్పున మేము కేసులు పెడితే మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటున్నానా? ఈ జైలు వెళ్ళిపోతున్నానా? మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాం, ఈ ప్రాంతం నుంచి పారిపోయేటట్టు చేస్తాం, మళ్ళీ అదే గది నీకు పడుతుంది, అవే ఊచలు మీకు లెక్క పెడతాం, అట్లనే మిమ్మల్ని పంపిస్తాం. దీనికి అత్యుత్సాహం చేస్తున్న పోలీసులు జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఉంటుంది, అసలు వడ్డీతో పనిష్మెంట్ ఉంటుంది. మా పింక్ బుక్లలో వాళ్ళ పేర్లు లెక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖండకారం కొద్దిగా తగ్గించుకొని ప్రజలకు ఏమైతే పనిచేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నీరవ్ చక్రవర్తి రోడ్ నగరం తగలబడుతుంటే ఫిడోలు వాయించింది. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఫిడోలు వాయిస్తూ తెలంగాణను తగలబెడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సీఎంగా పాలనలో విఫలం, అవినీతి అరాచకాల్లో సఫలం, రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనం అయిపోయినాయి. ఎక్కడ శాంతి లేదు, భద్రత లేదు. తెలంగాణ ప్రజలకు మరణశాసనమైంది ఈయన పాలన. రాష్ట్రంలో ఈయన హోమ్ మినిస్టర్ ఎవరంటే ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనమైంది. తెలంగాణ ప్రజలకు అది మరణశాసనంగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. హోంశాఖ మంత్రి కూడా రేవంత్ కాదా? విద్యాశాఖ మంత్రి రేవంత్, 48 మంది విద్యార్థులు. శైలజ అనే విద్యార్థిని చనిపోతే ఆ ఊరంతా 144 సెక్షన్ పెట్టి ఎవరు రాకుండా పోకుండా బంద్ పెట్టి మా కోవలక్ష్మి గారిని రాత్రి 3 గంటలకు మహిళా ఎమ్మెల్యేను తీసుకుపోయి హౌస్ అరెస్ట్ చేసి పట్టుకోడు. విద్యారంగం ఆయన పేపర్ ఇస్తే ఈ గురుకుల హాస్టల్లో ఇంతమంది విషారం, ఆ గురుకుల హాస్టల్ ఇవాళ హైకోర్టు కూడా ఆ విషయంలో సీరియస్ అయిందని చెప్పి రేవంత్ వద్దే విద్యారంగం, గురుకులాలలో మరణ మృదంగం. మా మీడియా మిత్రులకి రాసుకోవాలి, విద్యారంగం ఆయన దగ్గరనే ఉంది. తెలంగాణ గురుకులలో మరణ మృదంగంగా మారిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదేమి ఇందిరమ్మ రాజ్యం, ఇదేమి ప్రజాపాలన అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఈ 23వ రాజు మళ్ళీ ఒకసారి తీసుకోండి ఫోటో, మీసారి మీదికేసిండు, మీ అంతా హింసారాజుగా మారిండు. ఈ రేవంత్ రెడ్డి కూడా హింస, కాల్చడాలు, కూర్చడాలు, పేర్చడాలుగా మారిన ముఖ్యమంత్రి. చరిత్రలో ఇన్ని తిట్లు పడ్డ ముఖ్యమంత్రి కూడా ఈ దేశ చరిత్రలో ఎవరు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు ప్రధానంగా దీక్షా దివాస్ గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ సచ్చుడా, తెలంగాణ తెచ్చుడా, కేసీఆర్ సచ్చుడా అనే నినాదంతో ముందడుగు, కేసీఆర్ సచ్చుడా, తెలంగాణ తెచ్చుడా అనే నినాదంతో ముందడికెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆ రోజు దీక్ష నవంబర్ 29వ తారీఖు నుంచి ప్రారంభమై మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి ఆ రోజును పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి ఇవాళ ఏ గ్రామం అడిగినా మేమంతా తరలి వస్తామని చెప్పి అంటా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి 20 మంది 30 మంది చొప్పున రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో ఉదయం అమరవీరులకు అక్కడ నివాళులు అర్పించి తెలంగాణ తల్లికి మేము ఇక్కడ పూలదండ వేసుకొని దాని తర్వాత ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా మా యువజన నాయకులు అభిలాష్ గారి ఆధ్వర్యంలో 100 మంది
యువకులు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తామని వారి ముందరికి వచ్చి దాని తర్వాత ఇక్కడ దీక్షా దివాస్ కార్యక్రమం ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడ 10:30కు అమరవీరుల దగ్గర ఆ ప్రోగ్రాం చేసుకొని 11 గంటల నుంచి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి జిల్లా ప్రజలందరూ అంటే మరి నిజామాబాద్ అడ్డా అంటే తెలంగాణ గడ్డ, తెలంగాణ అడ్డా అంటే నిజామాబాద్ గడ్డ. కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బోధన్ నియోజకవర్గం నుంచి 1000 మంది, బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి మా మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి, అర్బన్ నుంచి 1000 మంది, నిజామాబాద్ రూరల్ నుంచి 1000 మంది, అదేవిధంగా ఆర్మూర్ నుంచి కూడా 1000 మంది, దాదాపు 5000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. ప్రజలంతా ఆ రోజు దీక్షా దివాస్ ఒక బ్రహ్మాస్త్రం అయితే తెలంగాణ రావడానికి ఈరోజు ఈ దీక్షా దివాస్ యొక్క స్ఫూర్తితో ప్రజలంతా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, మళ్ళీ గెలవాలి కేసీఆర్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా ఇలా గ్రామ గ్రామాన తెలియజేస్తూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ రేపటి దీక్షా దివస్ రేపటి మళ్ళీ విజయానికి ఒక బ్రహ్మాస్త్రంగా ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. మీరు మారాలి కొద్దిగా. ఈ కాంగ్రెస్ పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ. ఇంకా ఎక్కువ తక్కువ అంటే ఇంకా ఏడాది ఉంటుందో లేదో తెలుస్తలేదు మాకు. మరి నిన్ననే మోడీ గారు కూడా మీటింగ్ పెట్టారు ఢిల్లీలో, అన్నారు మాకు అనుమానం ఉన్న దాని మీద కూడా 26 దాకా కొనసాగుతున్న తర్వాత జమిలీ ఎలక్షన్లు అంటూ 1-2 ఏళ్ళకి మీరు ఆగమైపోయి పరేషాన్లు అయితే జీవితం అంతా పరేషాన్ అయిపోతారని జిల్లా సిపి గారికి, ఏసీపీలకు, డీసీపీలకు ప్రత్యేకంగా ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాం. నేను లాయర్ని కూడా మా జిల్లాలో మా కార్యక్రమంలో కేసులు పెడితే మాత్రం బరాబరు దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగా పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.